ముందుగా నిన్న జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల గురించి మీ అందరితోటి చర్చించాలని అనుకుంటా ఉన్నాం. ఎక్కడా ఎటువంటి చిన్న ఇబ్బందికర పరిస్థితులు కూడా కలగకుండా భక్తులందరికీ కూడా చాలా చక్కగా గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జరిగిన ఒకటి రెండు చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం అన్నది మా దృష్టికి తీసుకొచ్చారు మీడియా సోదరులు. అవగాహన చేసుకుంటున్నాం. అన్నిటికీ మించి మొన్న జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో మొట్టమొదటిసారిగా ఏ కెమెరాస్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. నేను ముందే చెప్పాను, ఏ కెమెరాస్ తీసుకొచ్చాం, ఏ కెమెరాస్ మొట్టమొదటిగా ట్రయల్ రన్ పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం. ఆ ఏ కెమెరాస్ ద్వారా డెన్సిటీ ఎంత ఉంటుంది, ఏ ఘాట్లో ఎంత డెన్సిటీ ఉంది, ఆ డెన్సిటీకి అనుగుణంగా ఘాట్ కెపాసిటీ ఎంత, డెన్సిటీ ఎంత, వెంటనే డాష్ బోర్డ్కి వచ్చిన మరుక్షణం అక్కడ కెపాసిటీ మించుతుందంటే వెంటనే అక్కడ అలర్ట్ ఇస్తుంది. అక్కడ ఎవరైతే కమాండ్ రూమ్ ఉందో ఫీల్డ్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అలర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ ఘాటు కాదు ఆ ఘాటుకి వెళ్ళండి అని చెప్పగలిగే అవకాశం ఉండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని ట్రయల్ రన్ చేయడం జరిగింది. దాంతోపాటు చైల్డ్ ట్యాగ్స్ కూడా ట్రయల్ రన్ చేసాం. సుమారు 6000 చైల్డ్ ట్యాగ్స్ని సుమారు 200 మంది వాలంటీర్ల సహకారంతో ట్యాగింగ్ చేయడం జరిగింది. వివిధ ప్రదేశాల్లో, అంటే భక్తులు లోపలికి ఊర్లోకి రావడానికి ఎక్కడి నుంచి మనం ముఖద్వారాలు అనుకుంటున్నాం, వివిధ ప్రదేశాల్లో ట్యాగ్స్ పెట్టి వాలంటీర్ సహకారంతో చేయడం వల్ల తప్పిపోయిన 3 పిల్లల్ని వెంటనే స్కాన్ చేసిననే తల్లిదండ్రుల యొక్క వివరాలు, తల్లిదండ్రుల యొక్క వ్యక్తిగత వివరాలు, సెల్ ఫోన్ వస్తుంది నెంబరు, వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగోండి మీ పాప బాబు ఇక్కడ తప్పడిపోయాడు, ఇక్కడ ఉన్నాడు, వీళ్ళు మీ పాప బాబు అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏ డేటా ఉందో తీసుకొని రండి అని చెప్పి వాళ్ళకి 3 పిల్లలు కూడా అప్పచెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎంసీ వాళ్ళు ఏదైతే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వాళ్ళు చేసుకుని ఉన్నారో దాంతోపాటు ఏ జనరేటెడ్ డేటా ఏదైతే ఉందో ఏ కెమెరా జనరేటెడ్ డేటాకి 99.97% సింక్ అయిందన్న విషయాన్ని మీ అందరికీ చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే పుష్కరాలను దృష్టిలో పెట్టిన ఏదైతే ట్రయల్ రన్ మాకు చాలా సంతృప్తిని కలిగించింది. ఇది పుష్కరాల్ని ఏదైతే మహాశివరాత్రి ఒక స్మాల్ స్కేల్ ఈవెంట్లో ట్రయల్ రన్ చేయడం వల్ల రేపు లార్జ్ స్కేల్లో, ఎందుకంటే మనకి పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది, అక్కడ డెన్సిటీ చాలా తక్కువ పెట్టాం. డెన్సిటీ ఫిల్ అయిన మరుక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడి నుంచి మార్కండేయ స్వామి రేవు లేకపోతే చింతాలమ్మ రేవు పంపించే విధంగా చాలా పకడ్బందీగా చేసాం. ఇది నిన్న మేము చేసిన దానికి మంచి ఫలితాలు అందించినాయని కూడా మీ అందరికీ తెలియచేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం మీ ద్వారా ఈ యొక్క నగర ప్రజలకు తెలియజేయబోతా ఉన్నది ఏమిటంటే, అమృత్ 2.0 కింద 135 కోట్లు రాజమండ్రికి కేటాయించడం జరగడమే కాదు, టెండర్లు కూడా పూర్తి చేసుకుని అతి దగ్గరలో ఆ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నామని మీ ద్వారా రాజమండ్రి ప్రజలు తెలియజేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి, కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ, ఇప్పటికే ఈ గత 18 నెలల్లో రాజమహేంద్రవరంలో సుమారు 250 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలని కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రారంభించుకున్నాం, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా మళ్ళా కొత్తగా ఇంచుమించు 140 కోట్లు తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇప్పుడు దాకా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మాదిరిగా 20 నెలల్లో ఈ 250, 140 అంటే సుమారు 390 కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు. తీసుకురావడమే కాదు, పనుల్లో కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం, నాణ్యతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది చెప్పారు గతంలో, మేము ఇది చేసాం, మేము అది చేసాం అన్నారు, కానీ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న త్రాగునీటి సమస్య పైన ఈనాడు కూడా ఒక అవగాహన లేకుండా
పరిష్కారం చూపించకుండా చేశారు రాజకీయాలు. ఈరోజు అమృత్ 2.0 ద్వారా క్వారీ ప్రాంతంలోని, ఎందుకంటే మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అదే పని మీద అడిగేవారు, శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికతో ఎంపీ గారు కానీ, నేను కానీ, గౌరవ కమిషనర్ గారు కానీ, సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు చర్చించి, సరే లాస్ పిన్ పక్కన ఏదైతే ఉందో రా వాటర్ పికింగ్ పాయింట్, అక్కడ టెంపరీగా మనం ఒక బ్రిడ్జ్ వాటర్లో కట్టి అక్కడి నుంచి పిక్ చేసుకుంటున్నాం. పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరం మొత్తానికి వెళ్తా ఉన్నాం. లాస్ పిన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పిక్ చేసుకుంటున్న టెంపరీ సెటప్ నుంచి కోట్లింగాల రేవులో ఉన్న 10 MLDకి వెళ్తా ఉంది. 10 MLD నుంచి అరకొరగరగా క్వారీ ప్రాంతం, మిగతా సీతంపేట, అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. వీటన్నిటిని అవగాహన చేసుకొని ఏ విధంగా పరిష్కరించాలి, ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలి, గోదావరి పక్కన ఉండగా దాహానికి అలమటించడం ఏంటి అని ఆలోచించగా మొత్తానికి అమృత్ 2.0 కింద తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి శాంక్షన్ అవ్వడమే కాదు, టెండర్ కూడా అయిపోయింది. నిన్ననే కాంట్రాక్టర్ వచ్చున్నారు. వాస్తవంగా ఈరోజు మొదలు పెడదాం అనుకుంటే ఈరోజు ఏదో అమావాస్య ఉంది, మంచి రోజు పెట్టండి సార్, ఎందుకంటే రాజమండ్రికి శాశ్వత పరిష్కారం చూపించబోయే ప్రాజెక్ట్ ఇదని వాళ్ళు చెప్పడం, అలాగే ఎంపీ గారి యొక్క టైం కూడా చూసుకొని పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు లాస్ పిన్ దగ్గర ఏదైతే ఉందో కొత్తగా ఇంటేక్ వెల్ని నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి ఏదైతే ముడినీటిని తీసుకొని కోటిలింగాలపేట ఫిల్టరేషన్ పాయింట్కి పంపిస్తాం. అక్కడ శుద్ధి చేసి నీటిని కొత్తగా నిర్మించే, అలాగే ఎలివేటెడ్ ట్యాంకర్స్ కూడా ఏదైతే 48వ వార్డులో కూడా ఇంకొక ఎలివేటెడ్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఒకటి నిర్మించుకోబోతా ఉన్నాం ఈ ప్రాజెక్టులో. అంటే రా వాటర్ వెల్ ఒకటి నిర్మాణం చేసుకోబోతున్నాం లాస్ పిన్ దగ్గర, అలాగే ఒక ఎలివేటెడ్ ట్యాంక్ ఏదైతే సారందర్ మెట్ట దగ్గర ఇంకోటి తీసుకోబోతా ఉన్నాం. అంటే అక్కడ మనం ఏదైనా ఇక్కడ రా వాటర్ పిక్ చేసిన తర్వాత దాన్ని కోట్లింగాల రేవు దగ్గర పంపించిన తర్వాత కోట్లింగాల రేవు దగ్గర ఇప్పుడున్న 10 MLDకి అదనంగా ఇంకొక 20 MLD కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఈ 20 MLD ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ద్వారా క్వారీ ప్రాంతానికి పంపించి నీటి కొరత అనేది లేకుండా చేయబోతా ఉన్నామని ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పబోతా ఉన్నాం. అలాగే ఏదైతే సారందర్ మెట్ట దగ్గర మరొక ఓవర్ హెడ్ ట్యాంక్, ఏదైతే ఎలివేటెడ్ ట్యాంక్ నిర్మాణం చేసి ఇంకా ప్రెషర్తో వాటర్ ఇవ్వడానికి కూడా ఈ ప్యాకేజ్లో అక్కడ కూడా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ELSR ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ కూడా కట్టబోతా ఉన్నాం. అలాగే ఈ 20 MLD కూడా కట్టిన తర్వాత ఆల్రెడీ ఏదైతే మన టెంబర్ యార్డ్లోని ఒక రిజర్వాయర్ ఏదైతే నిర్మాణం చేసుకుని ఉన్నామో అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకున్నట్లయితే అది కేవలం 41వ వార్డు 40వ వార్డుకి ఇచ్చినట్లయితే సీతంపేట ఏదైతే 38వ వార్డు దగ్గర అక్కడ ఒక రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ నుంచి 38వ వార్డు 37వ వార్డుకి సరఫరా చేసే విధంగా ఎక్కడికక్కడ సమస్యలు లేకుండా, అలాగే బర్మా కాలనీ దగ్గర రిజర్వాయర్ ఉంది, పోలీస్ క్వార్టర్స్ పోలీస్ కాంపౌండ్ ఎదురుగుండా కనబడుతుంది డెల్టా హాస్పిటల్ పక్కన, అది కూడా ఓపెన్ చేసుకున్నట్లయితే బర్మా కాలనీ ఆ 9వ వార్డు 10వ వార్డులో కూడా నీటి సరఫరా చేసే విధంగా, అంటే ఒక ప్రణాళికతో ఎక్కడ అవసరం ఏది చేస్తే పరిష్కారం అన్న ఆలోచనతోటి నీటి సరఫరా పైన నాణ్యమైన నీరు, స్వచ్ఛమైన నీరు అందించే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం శాంక్షన్ చేసుకున్నాం. అతి దగ్గరలో అవన్నీ కూడా ప్రారంభించుకొని పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతున్నామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తూ, ఇది కేవలం ఏదో ఒక రిజర్వాయర్ కట్టామా, ఒక 20 MLD కట్టామా, రా వాటర్ పికింగ్ వాల్ కట్టామా అన్నది కాదు, వెల్ కట్టామన్నది కాదు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంలో భాగంగా ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఒకటి స్వచ్ఛమైన నాణ్యమైన నీరు అందించడంతో పాటు కొరత లేకుండా ఇవ్వగలగాలి. ఇది రాజమండ్రి ఏదైతే ప్రాంతాలు నేను ఇప్పుడు చెప్పున్నానో అక్కడ ప్రజల ఒక ఆలోచన. ఇక్కడే ఉన్నారు మా క్వారీ ప్రాంత నాయకులందరూ అనేవారు, కోట్లింగాలపేట నుంచి మాకు వచ్చేసరికి అనుకున్న ప్రెజర్ రావట్లేదు, నీరు కూడా ఒక పూట వస్తే రావట్లేదు అని అనేవారు. ఈరోజు అక్కడ 20 MLD కట్టడం వల్ల, ఆల్రెడీ అదనంగా 10 MLD అంటే 30 MLD అక్కడ ఉండడం వల్ల, అక్కడ రిజర్వాయర్ ఓపెన్ చేయడం వల్ల ఉన్నది ఇప్పుడు నిర్మాణం చేసి ప్రారంభించుకోవడానికి ఉంది.
అలాగే అక్కడ ఏదైతే సారందర్ మెట్ట దగ్గర అదనంగా ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయడం వల్ల క్వారీ ప్రాంతంలో నీటి సమస్యకి కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందని ఈ రోజున శాసనసభ్యుడిగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఇది మా అవగాహన, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక మాట కూడా మీరు చూశారు, సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలని రాజకీయంగా విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయంగా నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, ఎన్ని మాట్లాడిన అన్నిటికీ మన పనే ఎవరికైనా సరే సమాధానం. ఖేలో ఇండియా ద్వారా ఆ స్పోర్ట్స్ మల్టీపర్పస్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని మనం అభ్యర్థించాం, ఎంపీ గారు పర్యవేక్షించారు. ఈ రోజున శాప్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకున్నారు, సమన్వయం చేసుకున్నారు. ఈరోజు 14 కోట్లు, సుమారు 13,70,00,000 టెండర్ స్టేజ్కి వెళ్ళింది ఈఎన్సీ గారి దగ్గరికి. గట్టిగా ఉంటే నెల లోపే టెండర్లో పూర్తి చేసుకొని పనులు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది కూడా కూటమి ప్రభుత్వం ఒక విజయం చెప్పడమే కాదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇవన్నీ కూడా 2014-19లో తెచ్చి ఉన్నాం. కొన్ని ఫేక్ జీవోలు అని చెప్పి చింపారు కొంతమంది గౌరవం లేకుండా. ఈరోజు వాళ్ళందరికీ సమాధానంగా ఏం చేశాం? పని ద్వారా చూపిస్తూ ఉన్నాం. పని అన్నిటికీ సమాధానం. ఆ కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నామని కూడా తెలియచేస్తూ ఈరోజు ఒకటే లక్ష్యం. మొన్ననే హెచ్ఆర్డి మినిస్టర్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు వచ్చినప్పుడు చెప్పారు, మంగళగిరి రాజమహేంద్రవరం పోటీ పడాలి అని. పోటీ పడుతున్నాం. ఆ పోటీ పడే ఆలోచనలో 175 నియోజకవర్గాల్లో రాజమండ్రి సిటీ ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అన్ని అంశాలు మొన్ననే చూశారు. మీ భద్రత మా బాధ్యత అని సమావేశాలు పెడతా ఉంటే దీని నుంచి ఏం ఫలితం వస్తుంది, ఎందుకు పెడుతున్నారు మీటింగ్లు అని అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. కానీ ఆ మీటింగులు పెట్టడం వల్ల సుమారు 20,000 మంది మహిళలతోటి మాట్లాడడం వల్ల ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అన్నది మాకు తెలిసింది. బ్లాక్ స్పాట్స్లో లైటింగ్ ఎందుకు లేదు, ఎందుకు లైట్లు అమర్చలేకపోతా ఉన్నా, కారణాలు ఏంటి అన్నీ కూడా అవగాహన చేసుకొని మొన్ననే సుమారు 65 లక్షలు అంటే సుమారు 1245 లైట్లు, అవి 30 వాట్స్ నుంచి 45-60 వాట్స్ 120 వాట్స్ 10వ వార్డు లైట్లు వేసిన తర్వాత మా వాళ్ళు చెప్తా ఉన్నారు నాయకులు, చీకటిగా ఉంటే అక్కడ ఆకతాయిలకి అడ్డా, ఇప్పుడు లైట్లు వేసిన తర్వాత వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ముందే తెలుస్తూ ఉంది మాకు. ఎందుకంటే ఇన్ని మీటింగ్లు పెట్టాం కూడా అక్కడ కూడా లైటింగ్ వేసాం. అలా తవిరి నేను అంటూ ఉంటాను. అయితే వాళ్ళు చేసే ఆకతాయితనం మానేయాలి, లేకపోతే లోపలికి వెళ్ళిపోవాలి. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఈరోజు కూటమి మా నాయకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు మోమాటాలు ఉంటాయి. తప్పు చేసిన వారు ఎప్పుడు కూడా మెడలో బోర్డు వేసుకొని తిరగడం, నేను తప్పు చేస్తున్నాను, ఈ నెలలో తప్పు చేయబోతున్నాను, నేను ఇవి చేస్తానని చెప్పడం. తప్పు చేసింది ఓహో ఇది చేసాడని మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు రాజకీయంగా మోమాటాలు వస్తాయి. కానీ ఈ రోజు దాకా కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏనాడు కూడా తప్పు చేసిన వాడిని వెనకేసుకో రాకపోగా మీరు చర్యలు తీసుకోండి, మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఈరోజు నాయకుడిగా నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుకే లా అండ్ ఆర్డర్ పరంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకోబోతా ఉన్నాం. మహిళలకు సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. అన్నీ కూడా చేస్తూ ఉన్నామని కూడా తెలియచేస్తూ, అలాగే బడ్జెట్ గురించి కూడా మీకు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మొన్ననే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముచ్చటగా 3వసారి గౌరవ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహించాలన్నది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలోనే మీరు విన్నారు. అంటే ప్రభుత్వం ఒక ఆలోచనని గవర్నర్ గారు ప్రసంగం ద్వారా ప్రతిబింబిస్తారు, విన్నారు. బడ్జెట్ అలొకేషన్ ఎంఈడీకి ఇంతని కేటాయించారు. దాంట్లో ఇప్పటికే ఎస్టిమేట్స్ ఇచ్చున్నాం. ఈరోజు కూడా రివ్యూ నడుస్తూ ఉంది. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఉదయమే వెళ్తున్నప్పుడు నేను మన ఏ టెక్నాలజీతో ఏదైతే ట్రయల్ రన్ చేసామో ప్రశంసిస్తూ ఉన్నారు, అవన్నీ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి అమ్మన్నారు. కొవ్వూరు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, నిడదవోలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకొని ఎంఈడీలోనే ఏదైతే శాంక్షన్ అయిందో దాంట్లోంచి ఎంత కేటాయించాలన్నది వచ్చే 2 నెలల్లో, ఎందుకంటే సోమవారం అంటే 23వ తారీఖున గౌరవ ఎండోమెంట్స్ మంత్రి గారు ఆనం గారి యొక్క నాయకత్వంలో కూడా అసెంబ్లీలోనే కూర్చుంటున్నాం. ఎందుకంటే 23 అసెంబ్లీ ఉంది.
సో ఎండోమెంట్స్ పరంగా ఇంకొకటి క్లారిటీ రావాలి, అది కూడా కూర్చొని ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఎంఈడి నుంచి ఏంటి, దేవాదాయ శాఖ నుంచి ఏంటి, ఏ విధంగా అన్ని క్లబ్ చేయాలన్నదాన్ని స్పష్టత వస్తుంది. అతి దగ్గరలో అయితే మాత్రం మీకు తెలియజేస్తాం. అవుతుందండి, అవుతుంది. చిన్నది అక్కడ చిన్న హడ్డెలు ఉంది, టూరిజం ఆఫీస్ ఉంది, అక్కడ మళ్ళీ టూరిజం ఆఫీస్ని కదపకపోతే అలైన్మెంట్ మారుతుంది. అలైన్మెంట్ మారడం వల్ల కాంట్రాక్టర్ కొద్దిగా ఇబ్బంది ఉంది. కలెక్టర్ గారు గౌరవ మంత్రి దుర్గేష్ గారు చర్చించుకుంటున్నారు. ఆఫీస్ని కొద్దిగా జరిపితే మనం అనుకున్న టైం ఫ్రేమ్లోనే వర్క్ అయిపోతుంది. అతను చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాడు. ఇదే 3 months లోపే, వర్షాకాలం లోపే పూర్తి చేయాలన్నది. ఇప్పుడు ఏదైతే 14 కోట్లది కూడా టెండర్ 1 monthలో పెడితే మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా పుష్కరాల లోపే పూర్తి చేద్దామని మా ఆలోచన. ఒక బ్లాక్ 2 బ్లాకులు కలిపి ఇప్పుడు పిలుస్తున్నాం, టెండర్ 28 కోట్లు పిలుస్తున్నాం. ఒక బ్లాక్ పూర్తి చేస్తే ఇంకో బ్లాక్ కూడా పుష్కర్ గ్యాంట్ నుంచి ఏదైనా ఇచ్చేటట్లు చూసి 3rd బ్లాక్ ఉంది, మొత్తం 3 బ్లాక్లు. 3వ బ్లాక్ అయినా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయినా ట్యాప్ చేయగలుగుతామన్నది కూడా ఆలోచిస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకి ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. అలాగే ఇది గణాంకాల పుస్తకం కాదు బడ్జెట్ అన్నది, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక విజన్ డాక్యుమెంట్. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తెచ్చేందుకు ఈ బడ్జెట్ తప్పకుండా ఉపయోగపడతారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ రంగాలకి బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకి నడవడానికి కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల తరపున, కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ఆయనకి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమ అభివృద్ధికి రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక్కటే కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓ పక్కన ఫిజికల్ డిఫిసిట్ చూసుకుంటా ఉన్నాం, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. విధ్వంసకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిన వైసీపీ వాళ్ళు ఈ రోజున మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, వికాసం వైపు నడిపించే కార్యక్రమాన్ని అవగాహన కలిగిన వ్యక్తిగా, భారతదేశంలోనే అవగాహన కలిగిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే ఈ బడ్జెట్లు ఇలా ప్రవేశపెట్టగలుగుతా ఉన్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం. అనేకమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అనేకమైన ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, నమ్మకంతో వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడతా ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనడానికి స్పష్టమైన అర్థం పట్టే విధంగా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉందని కూడా మీ అందరికీ తెలియచేస్తూ, ఇన్ని జరుగుతూ ఉంటే వైసీపీ వారు సభలో ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఎందుకంటే మేము కూర్చున్న స్థానాల నుంచి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క సభ్యులు కానీ ఎలా ప్రవర్తిస్తారన్న చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి గౌరవం లేదు, గవర్నర్ గారు అంటే గౌరవం లేదు, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే గౌరవం లేదు. పట్టుకుంటారు, వాళ్ళ తాలూకు ఆవేదన వ్యక్తం చేయడానికి ప్లకార్డ్స్ పట్టుకోవడం వరకు సమంజసమే. కానీ చింపి గవర్నర్ గారి మీద, స్పీకర్ గారి మీద వేయడం అన్నది వారి యొక్క మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. తీరు మారలేదు. 151 మంది ఒకవైపు ఉన్నప్పుడు 23 మంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత ఉన్నప్పుడు కూడా
అదే తీరుతో ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా రెచ్చగొట్టారు, అనరాని మాటలు అనిపించారు, విమర్శించారు. 23 మందిలో 22 మందిని సభ నుంచి బహిష్కరించిన ఒక్కడే మొగాడిగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఈ 151 మంది ప్రశ్నలకి సమాధానం చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మాట్లాడాడు, అన్నిటికీ సమాధానం చెప్పారు. మీరు అడగండి ఎన్నైనా నేను చెప్తా అని ధైర్యంగా నిలబడి చర్చించారు. ఏ రోజు సభ నుంచి వాకౌట్ చేయలే. కానీ ఈయనేంటో మాకు అర్థం కావట్లా. ఆ టైం ఏంటో 11 నెంబర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. వచ్చారు కరెక్ట్గా 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అంటే ఈ సందర్భంగా మీకు కూడా తెలియచేయాలి. అంటే మాకు కనబడతాయి కదా. ఆయన ఏదో బొత్స గారిని ఏదో అడిగాడు. ఆయన బొత్స గారిని ఏం అడిగారో తెలియదు, కానీ బొత్స గారిని ఆయన తిట్టారే ఏంటో మాకు అర్థం కాలేదు. కానీ బొత్స గారు మాత్రం మీడియా సాక్షిగా ఏదైనా ఆయన అన్న మాటకి ఆయన ఏదైనా బాధపడినట్లు తెలియచేస్తే, వ్యక్తం చేస్తే లోకు అవుతారని నవ్వుతూనే ఉన్నారు. ఈయన ఏదో అంటున్నారు, ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఇంకా చూశారు వెనక్కి తిరిగి మళ్ళా సేమ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రవర్తించారో అక్కడ కూర్చున్నప్పుడు అదేవిధంగా ప్రవర్తించి చేతులు ఇలా ఊపి వాళ్ళందరినీ ఉంచోమన్నారు సభ్యులు. అంటే మరి బొత్స గారు చెప్తున్నారేమో, బాబు ఇంకా టైం ఉంది, గవర్నర్ గారి ప్రసంగం విందాం, తర్వాత మాట్లాడదాం అనేసరికి సహనం లేదు, చెయ్యి ఇలా అన్నారు. మొత్తం సభ్యులు లేచారు, అరుచుకుంటూ వెళ్ళారు. పాపం మాజీ మంత్రి చేశారు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అక్కడే కూర్చున్నారు. చూశారు ఒక చూపు, దెబ్బకి నుంచొని పరిగెట్టుకొని వెళ్ళిపోయారు ముందుకి. బొత్స గారు అయితే ఇంక అక్కడే నుంచొని ఉన్నారు. అంటే ఏం దౌర్భాగ్యం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాకు కనబడుతుంది కదా, గవర్నర్ గారి దగ్గరికి ఇలా చూపించి ఏదో మాట్లాడి మళ్ళీ పరిగెట్టుకొని వెళ్తున్నారు. ఏంటిని పరిగెట్టుకు వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అంటే ఆయన కూర్చున్న ప్లేస్ నుంచి ముందే కొన్ని చింపుకొని పేపర్లు తెచ్చి కూర్చున్న ప్లేస్లో చింపిన పేపర్లన్నీ తీసుకొని మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇలా అక్షంతలు వేసినట్లు వేస్తున్నారు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయపడి ఇష్టం లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అని అంటే 11 సీట్లు ఇచ్చినా ఆయనలో మార్పు లేదు, రాజ్యాంగ వ్యవస్థలపైన గౌరవం లేదు. 23 మంది ఉన్నప్పుడు ఒక్కడిగా నుంచొని పోరాడిన ఏదైతే ఉందో ఆ నైజం అన్నది కూడా ఆయనలో లేదు. మా రాయలసీమ పులి అన్నీ అని అంటారు, కానీ మాట తప్పరు, మడవం తెప్పరు, ఇవన్నీ కూడా ఉత్తి మాటలే. చట్టసభల్లో వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఆయనకి లేదు కాబట్టే పదే అసెంబ్లీకి రావట్లేదు, వచ్చినా పారిపోతా ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలు గమనించాలి. చర్చించే ఓపికే ఉంటే ఎందుకు వచ్చి కూర్చోరు? ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు బడ్జెట్ మీద, అది జరిగిపోయింది బాబో, ఇది జరిగిపోయిందని. లోపల వచ్చి మాట్లాడతారంటే మీకు స్పీకర్ గారు కావాల్సిన టైం ఇస్తానంటున్నారు. ఎందుకు మాట్లాడట్లేదంటే అది మాట్లాడిన మరుక్షణం అనేకమైన ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి సమాధానం లేదు కాబట్టే మీరు ఈ విధంగా దొడ్డిదారిన పారిపోతూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియచేసుకుంటూ, చాలా అంటే అర్థం కావట్లా. ఆయన అలా చూస్తూ ఉంటే అక్కడ ఎలాగే అనేవారు, ఇక్కడ అలా అనేవారు. లేకపోతే ఒక విచిత్రమైన నవ్వుతారు, అది ఏంటో తెలియదు. ఆ నవ్వు కాదంటే ఇలా పిసుగుతున్నారు, చేతుల్ని ఇలా అంటున్నారు. ఇవే మాకు కనబడుతున్నాయి కళ్ళు ఎదురుకుంటా. అదేంటి మేము వెనకాల అక్కడి నుంచి చూస్తున్నాం. అంటే దౌర్భాగ్యం. మొదటిసారి శాసనసభ్యులుగా అయిన వాళ్ళందరం కూడా ఇలాంటి చట్టసభల్లో అలాంటి వ్యక్తిని చూడాలా అన్నట్లు అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఒకటే, ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వచ్చే 3 సంవత్సరాలు కూడా కలిపి ఏదైనా ఒక 1000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నగర ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచనకు అనుగుణంగా ఓ మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్, రివర్ ఫ్రంట్, మంచి ఎవరికి ఇబ్బంది లేకుండా నీరు, త్రాగునీరు, ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి కూడా 2 పూట్ల త్రాగునీరు అందించే కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. అన్నీ కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.